అసలు ఏంది అదాని పైన అమెరికాలో నమోదైన కేసు ఏంది సార్? కానీ ఇక్కడ నష్టం ఎక్కడ వచ్చింది సార్? బ్రైబ్ ఇవ్వడం వల్ల అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడు భారతదేశంలో లేడు. కానీ ఆరోపణలు ఎందుకు వస్తుంది మరి డబ్బులు తీసుకొని కూడా? లంచాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరికి నమస్తే. నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సార్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి, నేషనల్ సెక్రటరీ. ఈ మధ్య అదానీ ఇష్యూ బాగా హాట్ టాపిక్ అయిపోయింది. అదానీ పైన అమెరికాలో కేసు బుక్ అయిందని, దానిలో ఇక్కడ కొంతమందికి లంచం ఇచ్చిండ్రని. అసలు ఈ కేసు ఏంది, తర్వాత ఏం జరగబోతుంది, దీనిపైన మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ అదానీ కేసు అమెరికాలో కేసు బుక్ అయింది, మన ఇండియాలో ఎక్కడ ఏం కేసు కాలేదు. ఇదంతా మన ఇండియాలో మొత్తం ఊపేస్తుంది. అసలు వాళ్ళు లంచాలు తీసుకున్నారంటే, వీళ్ళు లంచాలు తీసుకున్నారంటే, పక్క సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ 1700 crores లంచాలు వచ్చినాయంటే, తెలంగాణలో కూడా కమిషన్స్ పోయినాయి, ఏమైనా అగ్రిమెంట్స్ జరిగినాయంటే, అసలు ఏంది అదాని పైన అమెరికాలో నమోదైన కేసు ఏంది సార్? అంటే మనం మొట్టమొదటిగా అదానీ యొక్క పెరుగుదలను కనుక మనం నిశ్చితంగా కనుక గమనిస్తే, అతను ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్షియల్ మేనర్లో పెరిగినటువంటి వ్యక్తిగానే కనిపిస్తాడు తప్ప, సాధారణంగా ఒక రతన్ టాటా లాగానో లేకపోతే ఒక గోడ్రేజ్ లాగానో భారతదేశంలో ఉండే అత్యధిక పేరెన్నిక కలిగినటువంటి పారిశ్రామికవేత్తలు ఎదిగిన తీరులో ఇతను ఎదిగినట్టుగా కనిపించాడు. అంత మాత్రం చేత అతనేవో రకరకాల అవినీతి కార్యక్రమాలు చేశాడని అంటాను కూడా ఆధారాలు ఇంతవరకు కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఏదైనప్పటికీ 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఒక అన్ఫెటెడ్ అంటే ఒక ఒక మద్దతు అనేటటువంటిది ఈ ఇద్దరికీ కూడా, ముఖేష్ అంబానీకి ఈ మన అదానీకి, ఇద్దరు గుజరాత్కి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కావటం. సో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి నలుగురు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు అనేటటువంటి మాటలు ఎక్కడ చూసినా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ పర్టికులర్గా అదానీ పెరుగుదల కనుక చూస్తే ముఖేష్ అంబానీని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయినటువంటి వైనం, ఎక్కడా కూడా కష్టపడినటువంటి మనస్తత్వంతో కూడినటువంటి పెరుగుదల కాకుండా మేనేజ్ చేసినటువంటి పెరుగుదలగానే కనిపిస్తున్నట్టుగా అనేక దృష్టాంతాలు. ఆస్ట్రేలియాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గనుల తవ్వకంలో మన దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ నిమిత్తం ఒక 7,000 కోట్ల రూపాయలని అప్రోచ్ అవటం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని డిక్లైన్ చేయటం, తర్వాత మళ్ళీ అప్రూవ్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మేనేజ్ చేసినారు అనేటటువంటి ఆరోపణలు రావటం, ఆయనకు శాంక్షన్ కూడా అయినాయి. ఎక్కడ ఆయన ఏదో డిఫాల్టర్స్ లిస్ట్లో ఉన్నాడనో ఇంకోటనో మాటలు మాట్లాడకపోయినా అతనికి ఉన్నటువంటి క్రెడిట్ అంతా కూడా బ్యాంకుల ద్వారా కానీ మరొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా కానీ అక్రమమైనటువంటి రీతిలో ఆయనకి ఆ సపోర్ట్ వెళ్ళింది అనేటటువంటి ఆరోపణ ఇప్పటికీ ఆయన మోస్తున్నాడు. సో ఇప్పుడు ఈ కేసు విషయానికి కనుక మనకు వస్తే, ఈ కేసులో ఉన్నటువంటి మూల ఇష్యూ ఏంటంటే, భారతదేశంలో అతను నడిపిస్తున్నటువంటి ఒక సోలార్ ఎనర్జీ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీకి వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి ఇండెంట్స్ ఏదైతే ఒప్పందాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా ఇండియన్ అఫీషియల్స్ని ఆ కంపెనీ పట్ల వారిని బ్రైబ్ చేసి తీసుకున్నటువంటి అనుమతుల రూపంలోనే అవి వచ్చినాయనేటటువంటిది ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ. ఈయన ఎక్కడ కూడా అమెరికాలోకి వెళ్ళి వాళ్ళ ఎవరిలో బ్రైబ్ చేయటమని కానీ, లేదా ఈయన బ్రైబ్ చేసిన కంపెనీ వల్ల అమెరికాలో ఉన్నటువంటి వారికి ఏదో బెనిఫిట్ అయింది కానీ ఈ రకమైన ఆరోపణ కాదు. వారి చట్టాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి సెనేటర్ అనేది ఏమిటంటే, యుఎస్లో ఉండేటటువంటి SEC, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వీరికి నోటీస్ ఇస్తూ, మా దగ్గర ఉండేటటువంటి ఇన్వెస్టార్స్ అంటే యుఎస్ ఇన్వెస్టార్స్, అదే రకంగా వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ ఇన్వెస్టార్స్, ఈ ఇద్దరు కూడా భారతదేశంలో నువ్వు నడిపిస్తున్నటువంటి కంపెనీలో పెట్టుబడులు ఏదైతే పెట్టారో ఆ నడిపిస్తున్న కంపెనీకి అక్రమంగా వచ్చిన కాంట్రాక్టుల్లో మా వాళ్ళు పెట్టుబడి పెట్టారు. సో ఈ పెట్టుబడి అనేటటువంటిది నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి కాంట్రాక్టుల ద్వారా వచ్చింది కాబట్టి నీ మీద ఎందుకు మేము కేసు వేయకూడదని సమర్శించారు. ఆల్రెడీ అక్కడ న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆ జడ్జి అనుమతితో
ఎస్సీసీ అనేటటువంటిది వీరికి నోటీస్ ఇచ్చారు. ఓకే. ఇచ్చి 21 రోజుల లోపల మీరు కనుక రెస్పాండ్ కాకపోతే మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు తీసుకుంటారు? అమెరికా చట్టాలా ఇక్కడ ఎస్సీ? అమెరికా చట్టాలు, భారతదేశానికి సంబంధం లేదు అసలు. ఓకే. భారతదేశంలో ఇప్పుడు ఆయన తరఫున మాట్లాడేటటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడేది ఏమిటంటే డైరెక్ట్గా యుఎస్కి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఏజెన్సీ కానీ సెక్యూరిటీ ఎస్సీసీ ఇచ్చింది కదా నోటీసు, ఎస్సీసీ కానీ యుఎస్ కోర్టు కానీ ఇంకొకళ్ళు కానీ డైరెక్ట్గా గౌతమ్ అదానికి వారి యొక్క మేనల్లుడు అయినటువంటి సాగర్ అదానికి మీరు డైరెక్ట్గా నోటీసులు ఇవ్వడానికి మీకు ఏ రకమైనటువంటి ఒప్పందాలు లేవు భారతదేశానికి యుఎస్కి మధ్యలో. మీరు ఏదైనా కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కనుక మీరు సమన్లు ఇచ్చి పిలవాలి అని అంటే భారత హై కమిషనర్ ద్వారా మాత్రమే మీరు రావాలని చెప్పి వాళ్ళ ఆ అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. అదే రకంగా భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అందులో ఛత్తీస్గఢ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ రాష్ట్రం ఉంది, రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఒప్పందాలు జరిగినాయి అనేటటువంటిది అక్కడ వాళ్ళు వదిలిపెట్టారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఏదో బ్రైబ్ చేశారని వాళ్ళు అల్లే. ఓకే. వాళ్ళన్న బ్రైబ్ మాత్రం భారతదేశంలో ఉండే అఫీషియల్స్కి బ్రైబ్ చేసి మీ సోలార్ ఎనర్జీకి కాంట్రాక్టులు తెచ్చుకున్నారు అని. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంటర్ అయినాయి వారితో. సో ఇప్పుడు మీరు అక్రమంగా సంపాదించినటువంటి కాంట్రాక్టులు ఏదైతే కంపెనీకి సంపాదించినారో ఆ అక్రమ సంపాదన చేసిన కంపెనీలో మా ఇన్వెస్టార్స్ పెట్టినారు కాబట్టి మీ మీద ఎందుకు చర్య తీసుకోవద్దు మా చట్టాల ప్రకారం. సో అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టార్స్ని కనుక ఎవరైనా అక్రమ రీతిలో మోసం చేసి కనుక ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటే మా దేశ చట్టాల ప్రకారం మీ మీద మేము తీసుకోవచ్చు అని. దానికి వాళ్ళు ఉదాహరించేది మేము భారతదేశంలో ఆ రకమైనటువంటి ఒప్పందాలు మాకున్నాయి. ఇప్పుడు ఇవాళ మోడీ ప్రభుత్వం దీని మీద ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, నిజంగానే ఒప్పందాలు ఉన్నాయా అనేటి వారికి వాళ్ళ యాంగిల్ నుంచి కరెక్ట్. అది మా దేశ ఇన్వెస్టార్స్ని మా దేశ పౌరుల్ని ఒక దేశంలో ఉండే పారిశ్రామికవేత్త మోసం చేసినాడు, మా వాళ్ళు నష్టపోయినారు. కానీ ఇక్కడ నష్టం ఎక్కడ వచ్చింది సార్? బ్రైబ్ ఇవ్వడం వల్ల ఇచ్చిరో లేదో తెలియదు, దానికి ఆధారాలు. బ్రైబ్ అంటేనే రహస్యంగా ఇస్తారు కదా, లంచం అనేది రహస్యంగా ఇచ్చిపుచ్చుకునేది. అదే ఓపెన్గా అగ్రిమెంట్లు ఉండవు, ఓపెన్గా అంటే అది వాళ్ళు ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారో మనకు తెలియదు కదా. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర కూడా మీ దగ్గర ఆధారాలు లేవు కదా, ఆధారం ముందు చెప్పడు కదా. ఓకే. మరి యుఎస్ కోర్టు ఇక్కడ కన్విన్స్ అయింది కదా. ఇప్పుడు భారతదేశంలో తనకి సంబంధించినటువంటి తన దేశంలో జరిగినటువంటి యాక్టివిటీ కాదు ఇది. భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని బ్రైబ్ చేశారు అని చెప్పి అమెరికాలో ఉండేటటువంటి ఎస్సీసీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అదేం చిన్న ఆర్గనైజేషన్ కాదు. వాళ్ళు ఇన్వెస్టార్స్ యొక్క వాగోగులను చూసేటటువంటి మా ఇన్వెస్టార్స్ని మోసం చేసినప్పుడు ఏదో ఆధారం చూపించుంటారు కదా. అక్కడ ఏం ఆధారం చూపించకుండా నోటీస్ సర్వ్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ అదాని మోడీకి చాలా దగ్గర అనే ఒక ప్రచారం ఉంది సార్. అది వాస్తవమా అవాస్తవం అంటే కొన్ని ప్రూఫ్స్ కూడా పెడతారు, ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. ఇక్కడ పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్ మొత్తం 2200 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చిండ్రు అనే దానిలో 1700 crores ఒక ఏపీలోనే ఇచ్చిండ్రు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణలన్నిటికీ ఇది వాస్తవం కాదా, దానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు ఉన్నటువంటి ధరల కంటే తక్కువ ధరలకే మేము ఎంటర్ అయినామని ఆయన వారు స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా లేదు చాలా కాస్ట్లీగా అది వీళ్ళు ఎంటర్ అయినారు అంచేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పనిసరిగా దీనిలో బ్రైబ్ తీసుకున్నారని, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అయితే యుఎస్ కోర్టులో, న్యూయార్క్ కోర్టులో వాళ్ళు వేసినటువంటి ఎస్సీసీ వేసినటువంటి పిటిషన్లో ఆధారాలు ఏం చూపించినారు అనేటటువంటిది ఇప్పటిదాకా మన దగ్గరికి రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అదాని. సో ఈ అదానీని అప్పగించేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి తప్పనిసరిగా నలుగురు మధ్యలో ఉండేటటువంటి ప్రశ్న. సో అంచేత ఏవైనప్పటికీ కూడా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, అంటే విలువైనటువంటి ఆస్తులు, ముఖేష్ అంబానీని కూడా దాటేసినాడు కదా ఆయన. ఇప్పుడు భారతదేశంలోనే ఈయన అత్యంత సంపన్నుడైన వ్యక్తి, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడు. సో ఇటువంటి వ్యక్తిని అప్పగించేటటువంటి ప్రాసెస్లో నిజంగానే భారతదేశంలో అవినీతి జరిగిందనేటటువంటిది ఇండియన్ ప్రభుత్వం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఎక్కడో ఒక గవర్నమెంట్ నోటీస్ ఇచ్చేంత మాత్రాన, కోర్టు ఇచ్చేంత మాత్రాన ఇక్కడ లేకుండా కాదు కదా. సో అవినీతి అనేటటువంటిది భారతదేశంలో ఇంతవరకు ప్రూవ్ అయిన సందర్భాలు ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద కూడా అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడు భారతదేశంలో లేడు. ఎవరి మీద ప్రూవ్ అయింది?
చాలా అసలు తక్కువ మంది మీద మామూలుగా వేళ్లతో కూడా లెక్క పెట్టలేము, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళ మీద ప్రూవ్ అయింది. చాలా తక్కువగా. సో అంత తక్కువగా ప్రూవ్ అవుతున్న సందర్భంలో ఇవాళ ఇండియన్ అఫీషియల్స్ మీద, ఇండియన్ అఫీషియల్ అనగానే మళ్ళీ రకరకాల చట్టాలు వస్తాయి. ఒక అఫీషియల్ని కనుక చట్ట రూపంలో శిక్షించాలన్నా మళ్ళీ అగైన్ అనేక రకాలైనటువంటి సెక్షన్లు దీనిలో ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అదాని మీద అమెరికన్ కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎట్లా తీసుకెళ్తారు? ఇదేమన్నా ఇజ్రాయెల్ వెళ్ళి వేరే వాళ్ళని అయితే ఇంకోళ్ళని చంపినట్ట, పాకిస్తాన్కి వెళ్ళి వాడిని చంపినట్టు కాదు కదా, అట్లా అట్లా తీసుకుపోలేరు ఇక్కడికి వచ్చి. వాళ్ళు దానికి మాకు భారతదేశానికి ఈ నేరస్తుల్ని అప్పగించేటటువంటి చట్టం మా దగ్గర ఉంది అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఆర్థిక నేరాలు, ఇవన్నీ కూడా వైట్ కలర్ ఆర్థిక నేరాలని ఆ రకంగా ఉంటుందని అనేటటువంటిది నేను అనుకోను, ఎక్కడ లేవు అవన్నీ కూడా ఆ రకమైన. సో అంచేత భారత ప్రభుత్వం అన్లెస్ సాటిస్ఫై కాకుండా అమెరికా ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్కి ఈయన్ని హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఐ డోంట్ థింక్ అది ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి అంశం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఎందుకు సార్ అదానితో బిజినెస్ అంటేనే అదొక లంచాల వ్యవహారం, దాని వెనక ఏదో జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపు క్రితం ప్రకటించారు, ఆ స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇస్తాను అగ్రిమెంట్ చేసుకున్నాం, నిజమే, అవి వద్దని చెప్పేసి మేము లేఖ రాస్తాం, మాకేమో 100 కోట్ల రూపాయలని. అంటే అంత భయం, ఆయన పైసలు ఇస్తున్నాడు అంటే కాదు కాదు అని వెనక ఏదో పెద్ద కథ ఉంది అని. ఎందుకు అట్లా ఎస్టాబ్లిష్ అయింది? అతనికి పెరుగుదల రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. అదాని అనేటటువంటి వ్యక్తి ఒక 10 సంవత్సరాల క్రితం ఒక నార్మల్గా వినిపించేటటువంటి పేరు. బట్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 సంవత్సరం నుంచి అతనికి ఉన్నటువంటి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరగటం ఒక కారణం. గుజరాత్కు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త అవ్వటం, పొలిటికల్గా మీడియాలో ఎన్డీటీవీ దగ్గర నుంచి అన్ని పర్చేజ్ చేసేసినాడు కదా ఆయన. సో మీడియాలో ఎంటర్ అవ్వటం, ఎంటర్ అయినటువంటి మీడియా అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడటం. సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలే కాకుండా సామాన్యమైన కామన్ మ్యాన్కి కూడా అనుమానం వచ్చేటటువంటి రీతిలో అదాని పెరుగుదల ఉంది. అందుకని అదాని పెరుగుదలకి మోడీ యొక్క ప్రభుత్వం చాలా సపోర్టివ్గా ఉంది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇతని మీద ఈ రకమైనటువంటిది పెరగడం కూడా వాస్తవం. సో ఇవాళ రాజీవ్ గాంధీ కూడా మీరు ఛత్తీస్గఢ్ అయినా లేకపోతే మా తెలంగాణ అయినా మీరు యాక్షన్ తీసుకోండి వారి మీద, కానీ వీరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పినారు. మా రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇన్వాల్వ్ అయితే మా రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా తీసుకోండి అనేటటువంటిది. అయితే ఇవన్నీ కూడా ఎక్కడో దావోస్లో జరిగినటువంటి ఒప్పందాలు. దావోస్లో అనేక మంది ఒప్పందాలు జరుగుతుంటాయి. ఒప్పందాలు వేరు, నిజంగానే ఆ ధరని పెంచి ఎస్కలేట్ చేసి వారికి ప్రయోజనం కల్పించే ఏమైనా ఒప్పందాలు ఎంటర్ అయినారా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. దీనికి భయపడి రేవంత్ రెడ్డి గారు భయపడ్డా, లేకపోతే తన యొక్క మీద అనవసరంగా నేనెందుకు ఆ నిరాధార ఆరోపణ చేయాల్సి వచ్చినా, వాళ్ళు సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు సంపాదించినటువంటి లాభాల్లో 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దాన్ని కూడా రిఫ్యూజ్ చేయడం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉత్తగా ఎందుకు ఇస్తారు? ఉత్తగా ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో రాహుల్ గాంధీ మాట్లాడిండ్రు, అక్కడ ధారావి ప్రాజెక్ట్ కన్నా ముందు విరాళం ఇచ్చిండ్రు, సేమ్ మన దగ్గర ఇచ్చినట్టు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అక్కడ కూడా సంథింగ్ ఎంతనో ఇచ్చిండ్రు. ఉత్తగా ఎందుకు ఇస్తారు? దీనికి ఏదో లాభం ఉంటుంది కదా అనే కదా అనుమానం. పారిశ్రామికవేత్తగా లాభం లేకుండా ఎందుకు ఉంటుందండి? పారిశ్రామికవేత్త ఏమైనా ఒక చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తారా? కాదు కదా. ఇప్పటికీ కూడా ముఖేష్ అంబానీ అయినా అదానీ అయినా లాభాల కోసమే కదా వాళ్ళు ప్రయత్నాలు చేసేది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో అనేక పోర్టులు అదానికి ఇచ్చేసినారు. అదానికి సంబంధించినటువంటి వారి చుట్టాలకి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినారు. అన్ని పొలిటికల్ పార్టీలకి ఇప్పుడు కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత భాగాన్ని పక్కన పెడతారు. వాళ్ళు ఒక అమౌంట్ని పక్కన పెట్టి ఆ అమౌంట్ని ఒక్కొక్క పొలిటికల్ పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల నిష్పత్తి ప్రకారం ఈ అమౌంట్ కూడా పంచిపెడతారు. సపోజ్ ఒక మొత్తం భారతదేశంలో 50% ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీకి వచ్చింది, 40% కాంగ్రెస్కి వచ్చింది. వాళ్ళు పక్కన పెట్టినటువంటి 1000 కోట్ల రూపాయల్లో 510 కోట్ల రూపాయలు బీజేపీకి వెళ్తాయి, 400 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కూడా వస్తాయి. ఓకే. సో వాళ్ళు పక్కన పెట్టుకునేటువంటి అమౌంట్ ఓట్ల నిష్పత్తి ఏదైతే సాధించినారో పొలిటికల్ పార్టీసు, అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేటటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది ఇప్పుడు ఇక్కడ. అందుకని ఒక పొలిటికల్ పార్టీకే వాళ్ళు ఇవ్వట్లే, అన్ని పొలిటికల్ పార్టీలకు ఇస్తున్నారు. ఆరోపణలు ఎందుకు వస్తుంది మరి డబ్బులు తీసుకొని కూడా? తను ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా అదానీకి ఒక అక్రమమైన పద్ధతుల్లో సపోర్ట్ ఇస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అందుకే అదానీ మీద ఎప్పుడెప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో దాన్ని తీసుకెళ్లి మోడీ మెడలో వేయటం అనేటటువంటిది ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్నటువంటిది. సో అంచేత అందులో వాస్తవం ఎంత ఉందని ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒక్క అదానీ ఎదుర్కొంటున్నాడు. అంబానీ మీద కూడా, ముఖేష్ అంబానీ మీద కూడా ఆరోపణలు వచ్చినా అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆయన మీద రాలేదు. ఈ ఇద్దరూ తప్ప
గుజరాత్లో ఉండేటటువంటి అనేక పారిశ్రామికవేత్తల మీద ఆరోపణలు లేవు. గుజరాత్ బయట ఉండేటటువంటి అనేక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద ఎక్కడా కూడా ఆరోపణలు లేవు. ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ పైకొచ్చేయడం అనే మాట అదానీ మీద ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇప్పుడు తప్పనిసరిగా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి నాకు అవసరం లేదు, సరే అది మంచిదా కాదా పక్కన పెడదాం, ఎందుకంటే ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీలో సమాజాన్ని డెవలప్ చేసేటటువంటి ప్రాసెస్లో నలుగురు నాలుగు చేతులు వేయాలి అనే దృక్పథంతో చేసినటువంటి. సో ఆ రకంగా చేసినటువంటి దాన్ని ఇవాళ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అదానీతో ఒప్పందాలని క్యాన్సిల్ చేసుకుంటారా, చేయగలుగుతారా? అంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారా? నరేంద్ర మోడీ మీద కొన్ని దేశాలు చేస్తున్నాయి కదా సార్ ఆయనతో వచ్చిన చెప్తున్నారు. నేను అదిగా అంటలే, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి అనేక పార్టీలు ఇవాళ అదానీకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఉపసంహరించుకోగలుగుతాయా? ఎందుకని స్విచ్ ఎక్కడో ఉంటుంది, లైట్ ఎక్కడో వెలుగుతుంది కదా, ఈ స్విచ్ని ఇక్కడ నువ్వు దాన్ని బటన్ దబాయించగలుగుతావా? సో అంత ఈజీ కాదు సార్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో చాలా క్లోజ్గా ఉన్నారు అదాని. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా మేనేజ్ చేయగలదు, స్విచ్ ఎక్కడ వేస్తే బల్బ్ ఎక్కడ వెలుగుతుంది మీరు చెప్పినట్లు. లంచాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉంటుందా అట్లా అవసరం ఏముంటుంది ఆయనకి? ఆయన చెప్తే జగన్ వింటాడు, ఆయన చెప్తే కేసీఆర్ వింటాడు, ఆయన చెప్తే ఇంకోరు వింటారు. అట్లా వినరండి. ప్రభుత్వాలలో ఉండేటటువంటి కరప్షన్ వేరు. ఇప్పుడు భారతదేశం 92వ అవినీతికర దేశం అండి. 92 అంటే ప్రపంచంలో ఉండే దాదాపు 220 పైచిలుకు దేశాల్లో 92వ అతిపెద్ద అవినీతికర దేశం. అంటే అవినీతి ఓన్లీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, కింద వాళ్ళు ఎవరు చేయరా? సో ఇవాళ అవసరం పడి కనుక మీరు ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా లేదా ఒక అడ్మినిస్ట్రేషన్తో మీకు ప్రయోజనాలు, మీరు ఏదైనా మామూలు పద్ధతుల్లో మీరు ప్రయోజనాలు పొందాలన్నా ఇక్కడ ఆ వ్యవస్థల్లో ఎక్కడొకటి మేనేజ్ చేస్తే తప్ప అవనటువంటి పరిస్థితి. అందుకని నరేంద్ర మోడీ గారో లేకపోతే ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్యులో చెప్తే ఆ కింద ఉన్నటువంటి అధికారులు వింటారనేటటువంటిది అది అవాస్తవం. వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ కరప్షన్ వేరు, వీళ్ళ కరప్షన్ వేరు. ఇంకా డబ్బు లేనిదే ఇక్కడ ఏ రకమైనటువంటి వర్క్ అవ్వదు. న్యాయబద్ధంగా మనకి రావాల్సింది కూడా అనేక మందికి రాకుండా అడ్డుకునేటటువంటి ఒక అవినీతికర వ్యవస్థ ఉంది. అందుకే ఇది నేను చెప్పేది కదా, 92వ అవినీతి దేశం భారతదేశం. 92 అంటే అది పెద్దదండి. ఇవాళ ఫిన్లాండ్ అనే దేశం ఇంత చిన్న దేశం, యూరోప్లో ఇంత చిన్న దేశం, అది 0 లెవెల్ కరప్షన్ కంట్రీ. న్యూజిలాండ్ గురించి వింటుంటాం, 0 లెవెల్. మరి భారతదేశం కర్మైందండి 92వ అవినీతికర దేశం. అంటే ఎంత విపరీతమైన స్థాయిలో ఇక్కడ అవినీతి ఉందో తెలియజెప్పేటటువంటి అంశం ఇది. ఇది 92 అనేది ఇవాళ వచ్చింది కాదు, ఇది గడిచినటువంటి 40-50 సంవత్సరాల కాలంగా చూస్తే ఒకసారి 80, ఇంకోసారి 85, ఇంకోసారి 90, ఇంకోసారి 95, 80-95 మధ్య దోబూచులాడుతూ తప్పిస్తే కరప్షన్ ఇక్కడేం తగ్గలేదు. అందుకని అదానీ లాంటి వ్యక్తులు, ఆ స్థాయిలో ఉండేటటువంటి అనేక పారిశ్రామికవేత్తలు, అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి ముఖ్యుల్ని మేనేజ్ చేయటం అనేటటువంటిది అతి సులభమైనటువంటి అంశం వాళ్ళకి. సో ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్లో కాంట్రాక్టులు సంపాదించారనేటటువంటిది అమెరికాకు సంబంధించిన SEC ఆరోపణ దానిలో వాస్తవం ఉండొచ్చు, దానిలో అవాస్తవం ఉండొచ్చు, ఎస్టాబ్లిష్ అవ్వాల్సినవి. భారతదేశానికి అమెరికా దేశానికి మధ్యలో ఇటువంటి ఆర్థిక నేరాల పట్ల ఒప్పందాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం నోరిప్పాల్సినటువంటి అంశం. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నోరిప్పలేదు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి ఆర్థిక మంత్రి కానీ లేదా హోంశాఖ మంత్రులు కానీ వీళ్ళు నోరిప్పాలి, ఈ రకమైన ఒప్పందం ఉంది లేదు. అదర్వైజ్ మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అదానీ అమాయకుడు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చెప్తారనేటటువంటిది ఉంది. కానీ మొత్తం కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్స్ ఉన్న దగ్గర, లేకపోతే అవుట్ ఆఫ్ బీజేపీ, ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉండే 2019 తర్వాత జరిగింది ఇదంతా కూడా వైట్ కాలర్ నేరం. తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఇట్లా మొత్తం వేరే ప్రభుత్వాలు ఉన్న దగ్గరనే అగ్రిమెంట్ ఎందుకు జరిగినాయి అదానికి? బీజేపీ ఉన్న దగ్గర చాలా తక్కువ జరిగింది సార్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ జరిగింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, జగన్. తమిళనాడు ఎందుకు మన దగ్గర ఇక్కడ జరగలేదు? మరి ఎందుకు ఇక్కడ కేసీఆర్ చేసుకోలేదు అగ్రిమెంట్? ఎందుకు ఇట్లా వేరే బీజేపీ ప్రభుత్వాలు లేని దగ్గరనే జరిగిన అగ్రిమెంట్స్? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. ఎందుకు ఎంచుకున్నాడు అనేటటువంటిది నిజంగానే ఆ రకమైనటువంటి బ్రైబ్స్ జరిగినాయి, ఆరోపణలు బయటకు వచ్చినాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అంశాలే ఇవన్నీ కూడా. బీజేపీ పట్ల ఆయనకు సానుకూలత అయితే ఉంది అదానికి. వేరే రకాల ప్రభుత్వాల దగ్గర కూడా ఆయన ఎక్కడ కొట్లాటల్లో వెళ్తున్నటువంటి నేపథ్యం ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి ప్రభుత్వంతో సరైనటువంటి రీతిలోనే ఒప్పందాలు చేసుకుంటున్నాడు. సో అదానీ అనేటటువంటి సామ్రాజ్యం ఒక రాష్ట్రానికి పరిమితమైన సామ్రాజ్యం కాదు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చాలా విస్తారంగా డెవలప్ అవుతున్నటువంటిది.
మీరు అన్నదాన్ని ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీవే అదానీని అమెరికా సరెండర్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, సెంట్రల్ గవర్నమెంట్తో అదానికి ఉన్న సంబంధాలు, అదాని ఏం సమాధానం ఇస్తారు 21 డేస్లో అది కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మెంట్.